నమస్తే అండి. నేను డాక్టర్ రత్నాకర్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్. చాలామందికి లేడీస్‌కి చూస్తూనే ఉంటాం. మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. మగవాళ్ళ కన్నా లేడీస్ తొందరగా వస్తుంటాయి. వీళ్ళకి చాలా కారణాలు ఉంటాయి. ఎందుకంటే ఎక్కువగా లేడీస్ మెనోపాజ్ అనేది 40-50 ఇయర్స్ లోపు ఎప్పుడన్నా లేడీస్‌కి వచ్చే అవకాశం ఉంటుంది. దీని ద్వారా ఏంటంటే చాలా హార్మోనల్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి. ఈ హార్మోనల్ చేంజెస్‌లో ముఖ్యంగా మనం కాల్షియం లూజ్ అవుతూ ఉంటాం. ఈ కాల్షియం లాస్ వల్ల ఆర్థరైటిస్ అనేది చాలా ఎర్లీగా వచ్చే అవకాశాలు లేడీస్‌కి ఎక్కువ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే చాలామందికి మోకాళ్ళకు నొప్పి కన్నా కూర్చొని లేచేటప్పుడు పిక్కలు పట్టేసాయి, లేదా తొడ కండరాలపై ఇబ్బంది పెడుతున్నాయి అని పైన కిందన చెప్తూ ఉంటారు మోకాళ్ళ కన్నా. సో దీనివల్ల ఎక్కువగా నడిచేటప్పుడు కానీ, పని చేసుకునేటప్పుడు కానీ అంత ఎక్కువ ఫీల్ అవ్వరు. వెళ్ళి రిలాక్స్ అయినప్పుడు పడుకునేటప్పుడు పిక్కలు పట్టేస్తున్నాయండి, నేను మళ్ళీ తెల్లవారు లేవడం కష్టమైపోతుంది, పడుకున్నప్పుడు గుంజేస్తున్నాయి కాళ్ళు, ఈ తొడ కండరాలు పట్టేసి అనే కంప్లైంట్స్ ఎక్కువగా ఉంటాయి. దీనికి మోకాలు నొప్పి అంటారు ఏంటి అని కూడా చాలామంది అంటుంటారు. ఈ మోకాలు వల్లే కండరాల మీద ఇబ్బంది పడుతూ ఉంటుంది చాలామందికి ఆర్థరైటిస్ మొదలైన తర్వాత. చాలామంది మోకాలు నొప్పి అంటే ముందే అనుకుంటారు కాదు. చాలామంది వెనక భాగం నాకు నొప్పి వస్తుందండి, ముందు భాగం నాకు నొప్పి లేదు, ఇది మోకాలు నొప్పి అంటారా? లేదంటే పిక్కలు పట్టేస్తున్నాయి, తొడకండాలు పట్టేస్తున్నాయి, ఇది మోకాలతో సంబంధం లేదు కదా నొప్పి అన్నాడు. క్రాంప్స్ వేరండి. చాలామందికి క్రాంప్స్ అంటూ వస్తూ ఉంటాయి. అవి విటమిన్ లోపాలు అవనివ్వండి, కాల్షియం తగ్గనివ్వండి, వీక్నెస్ వల్ల. చాలామంది మోకాలు నొప్పి వల్లే కూడా ఈ నొప్పులు వస్తూ ఉంటాయి. అది తెలుసుకోరు చాలామంది. కూర్చొని లేచేటప్పుడు కష్టం అనుకుంటారు. తర్వాత ఎక్కువసేపు వంట చేస్తే నించోడానికి ఇబ్బంది పడుతూ కూర్చోవాలనిపిస్తుందని మోకాలు నొప్పులు మొదలయ్యే అవకాశం ఉన్నాయి. ఖచ్చితంగా మోకాలు నొప్పి అంటే మోకాల మీదే ఉండదండి. ఆ చుట్టుపక్కల ఎక్కడైనా రావచ్చు. ప్రతి మోకాలు నొప్పి అరుగుదల కూడా కాదు. క్రాంప్స్ నిజంగా వచ్చి ఉండొచ్చు. దానికి మీరు కరెక్ట్గా సలహా తీసుకొని ఏదైనా లోపం ఉందా, అందుకే మెనోపాజ్ వచ్చిన వాళ్ళకి కాల్షియం స్టార్ట్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మన జీవన శైలిలో చాలామంది లేడీస్ ఇంటికే ఉంటారు, బయటకు వెళ్ళి నడిచేది తక్కువ. వాళ్ళకి కండబలం కూడా తక్కువ కాబట్టి బోన్ మీద ఎక్కువ ప్రెషర్ పడి అరుగుదల అనేది తొందరగా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది మగవాళ్ళకు కొంచెం కండబలం ఎక్కువ కాబట్టి బయట తిరిగేది ఎక్కువ కాబట్టి అరుగుదల అనేది కొంచెం లేటుగా వస్తుంది. రాకుండా ఉండదు, కొంచెం లేటుగా వస్తుంది. ఇదంతా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. ఈ మెనోపాజ్ వచ్చినప్పుడు మీరు యాక్టివిటీగా మూడ్ స్వింగ్స్ కానీ ఇవి కానీ హార్మోనల్ చేంజెస్ వల్ల చాలా ఎక్కువ ఉంటాయి. యాంగ్జైటీ, డిప్రెషన్స్ ఉంటాయి, హార్ట్ ఫ్లషింగ్స్ అంటాం. ఈ కాల్షియం ఇవన్నీ ఏంటంటే ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళ టైం తీసుకొని నడవటం స్టార్ట్ చేస్తూ ఉంటే వాళ్ళ ఆరోగ్యమే కాదు, మోకాళ్ళ మీద కూడా వెయిట్ కంట్రోల్ చేసుకోవడం వల్ల మోకాళ్ళ మీద లోడ్ తగ్గించుకొని తర్వాత ఆస్టియోపోరోసిస్కి బారిన పడకుండా, అంటే కాల్షియం వీక్ అవ్వకుండా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఏదో ఒక యాక్టివిటీని వాళ్ళు స్టార్ట్ చేస్తూ ఉండాలి. దీని బారిన పడకుండా, అంటే ఇది సహజం, అందరికీ తప్పదు లైఫ్ స్టైల్లో. బట్ దీన్ని ఎలా బీట్ చేసుకోవాలనే దానికి వాళ్ళు స్వయంగా ఏదో ఒక హ్యాబిట్ని అలవాటు చేసుకుండాలి. వాకింగ్ కానీ, లేకపోతే ఇంకా యాక్టివ్గా ఉండే లైఫ్ స్టైల్కి ఏదన్నా డ్యాన్స్ కానీ ఏది ఇబ్బంది లేకుండా, అంటే కొంతకాలం వరకు కొంత వ్యాయామం వరకు యాక్సెప్టబుల్ అండి. మరీ ఎక్కువగా చేయడం కూడా ఒక వయసు తర్వాత మంచిది కాదు. ఎంతవరకు బాడీ సహకరిస్తే అటువంటి యాక్టివిటీని మాత్రం వాళ్ళు స్టార్ట్ చేసి వాళ్ళు ఏది మూడ్ స్వింగ్స్ లేకుండా హ్యాపీగా ఉండగలరు. అలాంటి అలవాట్లు చేసుకుంటే ఇటువంటికి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది.